హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డ్యూటీకి బయలుదేరాను. ఇప్పుడు ఒక కంపెనీలో అయితే డ్యూటీలు ఇవ్వలేదు, ఏదో డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయినాయని చెప్పి గాడి ఎన్సీ చేశారనమాట. అంటే నాన్ కంప్లీషన్. ఆ కంపెనీలో డ్యూటీ అయితే ఇవ్వలేదు. ఏం ఎక్స్పైర్ అయిందని చెక్ చేస్తే ట్యాక్స్ ఎక్స్పైర్ అయిందని చెప్పారు. కాకపోతే ట్యాక్స్ ఇంకా ఒక నెల ఉండాది. వాళ్ళు చెక్ చేసుకోకనే ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి గాడి ఎన్సీ చేసేశారు. ఏం చేయలేం. అందుకని ఇంకో కంపెనీలో అయితే డ్యూటీ తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడే బయలుదేరాను అనమాట ఇంటి దగ్గర నుంచి. ముందు అయితే బండికి పెట్రోల్ కొట్టించుకోవాలి. సిఎన్జి అయితే నైట్ పట్టుకున్నాను, పెట్రోల్ లేదు. పెట్రోల్ రిజర్వ్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఎమర్జెన్సీకి అయితే ఉండాలి కాబట్టి పెట్రోల్ అయితే ఇక్కడే ఇంటి దగ్గర బంక్ ఉంది, బంక్ దగ్గర పట్టుకోవాలి. ఒక 700కి అయితే పట్టుకుంటే సరిపోతుంది. 700 పట్టుకుంటే ఆరాంగా ఒక నెల పైన వస్తుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. పెట్రోల్ అయితే వేయించేసాను. ఇంటి దగ్గర నుంచి మనకి ఒక 7 కిలోమీటర్లు అయితే వస్తుంది పికప్ పాయింట్కి. అంటే ఇంకో కంపెనీలో అయితే ఇచ్చారు. ఇంకో కంపెనీలో అయితే ఏమి ఎన్సీ చేసిండలేదు, ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలో బండి ఏమి నిలపరు. ఇంకోటి ఏమంటే ఆ కంపెనీలో డాక్యుమెంట్స్ ఏమన్నా ఎక్స్పైర్ అయ్యే మూమెంట్ ఉంటే ఒక 10 days ముందుగానే చెప్తారనమాట ఫోన్ చేసి, ఇట్లా డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి, రెడీ చేయించుకోండి ఏంటనని. మాకు ఆఫీస్ నుంచినే రెడీ చేయిస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మేము టైం టు టైం చేయాలని ఏం లేదు, వాళ్ళే చేయించేస్తారనమాట. ఎందుకంటే ట్రావెల్స్ బండి కదా, ట్రావెల్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక 3 years వాళ్ళే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చూసుకుంటారనమాట. 3 years కంప్లీట్ అయ్యేంత వరకు మనకేం ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్స్తో. తర్వాత 3 years తర్వాత అయితే అడుగుతారనమాట. ఒకవేళ వాళ్ళ ట్రావెల్స్లో బండి రన్ అవుతుంటే అడుగుతారనమాట, మేము రెన్యూవల్ చేసేలా లేదా మీరే చేసుకుంటారా అని అడుగుతారు. వాళ్ళని చేసేమంటే చేస్తారు, లేదంటే మనమైనా రెన్యూవల్ చేయించుకోవచ్చు ఏదన్నా కానీ డాక్యుమెంట్స్. చూద్దాం, ఇంకా 5 నెలలు ఉంది. ఇంకా 5 నెలల తర్వాత అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ జంక్షన్లో అయితే ట్రాఫిక్ అవుతుంటుంది అప్పుడప్పుడు. అక్కడ ఇక్కడ మొత్తం అన్ని పక్కల నుంచి వచ్చేస్తారనమాట ఒక్కోసారి. అప్పుడప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్స్ ఉన్న వాళ్ళు అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. లేకపోతే ఇప్పుడు నేను వచ్చిన రూట్లో సుమారుగా 1 కిలోమీటర్ వరకు ఉంటుంది, దగ్గర దగ్గర ఆ పెట్రోల్ బంక్ దగ్గర వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ టైం కాబట్టి కొంచెం పర్లేదు, ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది. మార్నింగ్ రెగ్యులర్గా ఇచ్చే కంపెనీలో డ్యూటీ ఇచ్చినంటే ఈ పాటికైతే నేను ఒక డ్యూటీ కంప్లీట్ చేస్తుండేవాడిని. 8:30 లాగిన్ అయితే కంప్లీట్ అయ్యేదేమో. అంటే 8:05 అవుతుంది పికప్ చేసుకుని వెళ్తుంటే. కానీ ఈరోజు ఇప్పుడు ఇంకా టైము 8:05. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరాను. మనకి పికప్ టైం వచ్చేసి 8:47 ఇచ్చాడనమాట. నేనైతే కొంచెం తొందరగానే బయలుదేరి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇది ఇంకొక కంపెనీ లాగిన్ కదా. ఆ కంపెనీ లాగిన్కి అయితే ఆన్ టైంకి అయితే ఉండాలి. ఆన్ టైం అంటే ఒక 10 నిమిషాలు ముందుగా అయితే ఉండాలి. నేనైతే ఒక 1/2 hour ముందుగానే వెళ్ళిపోతాను. మనం ఎంత తొందరగా పోయి అక్కడ ఉంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ ఎలా ఉంటుందేమో చెప్పలేము, ఒక్కోసారి ఎక్కువ కావచ్చు, ఒక్కోసారి తక్కువ కావచ్చు. దాన్ని బట్టి మనము చూసుకొని వెళ్ళాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతామన్నమాట. అందులోనూ మళ్ళీ ఏమన్నా లాగిన్కి లేట్ అయిపోయిందంటే కంపెనీలు అయితే రూల్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడే ఎలా వస్తున్నారో చూడండి వెహికల్స్ అయితే. 4 పక్కల నుంచి వచ్చేసారనమాట. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండరు కాబట్టి ఎలా పడితే అలా వచ్చేసి ట్రాఫిక్ అయితే చాలా చేసేస్తారు. ఇక్కడ ఒక్కోసారి స్లో మూవ్మెంట్ కూడా అయిపోతుంది అనమాట. అందుకని నేను తొందరగా అయితే బయలుదేరేసాను. రీచింగ్ టైం అయితే 8 గంటల 20 నిమిషాలు అయితే చూపిస్తుంది. 8:20 అంటే మనకి 8:47 పికప్ కాబట్టి ఇంకా 27 నిమిషాలు అయితే టైం ఉంటుంది నాకు. అక్కడికి వెళ్ళి పాయింట్లో వెయిట్ చేయడం అంతే. ముందర 2 జేసీబీలు ఒక కాంక్రీట్ లారీ అయితే వెళ్తుంది, అందుకని ఇంత స్లో మూవింగ్. లేకపోతే ఇంత ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. మామూలుగా వెహికల్స్ ఎక్కువ ఫాస్ట్లో వెళ్ళిపోతుంటాయి. ఈ రోడ్ ఏమంత ట్రాఫిక్ ఉండదు. మెయిన్ అక్కడ జంక్షన్లోనే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. ఇది మాకు రెగ్యులర్గా అయితే ఈ ఏరియాలోనే పికప్ ఎక్కువ ఇస్తారనమాట. ఇదే రోడ్లోనే చాలా పికప్స్ అయితే ఉన్నాయి. 2 కంపెనీలు ఉన్నాయి మాకు, పికప్స్ డ్రాప్స్ అంతా ఈ రోడ్లోనే రెగ్యులర్గా ఎక్కువ ఉంటాయి అనమాట. మార్నింగ్ పికప్లు అయితే మాకు ఈ రోడ్లోనే ఎక్కువగా ఇస్తుంటారు. ఇంకొక కంపెనీ కానీ లేదా ఇప్పుడు చేస్తున్న కంపెనీ కానీ 2 కంపెనీల్లోనూ రెగ్యులర్ పికప్లు ఇక్కడే ఇస్తారనమాట. ఒకవేళ ఇంటి పక్క నుంచి పికప్లు ఏమంటే ఈ ఏరియా కానీ లేదంటే అక్కడ మెయిన్ రోడ్డుకి కానీ వేస్తారనమాట. మాకు ఇంకా మార్నింగ్ దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచినే వేస్తారనమాట. లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇంజన్లో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నిన్న బయట డ్యూటీకి అయితే వెళ్ళానమాట. బండి మార్నింగ్ అయితే లోపల బయట అయితే క్లీన్ చేసుకునేసాను. ఇంజన్లో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ నైట్ ఏమన్నా ఎలకలు ఏమన్నా తిరిగినాయి ఎలా అని ఏమనేది చూడాలి. బండి అయితే క్లీన్ చేసేసాను. నిన్న ఒక బైక్ అయితే టచ్ అయింది. రోడ్లో అయితే ఆపున్నారు, ఆ బైక్ అయితే టచ్ అయింది. ఇక్కడైతే పెయింట్ మెత్తుకుంది, అదే అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ టైం నేనే అయితే ఇది పెయింటింగ్ చేసుకున్నా. దీనికైతే ఒకదానికి వీల్ క్యాప్ లేదు, మొత్తం మళ్ళీ 3 దాంట్లకైతే వీల్ క్యాప్స్ ఉన్నాయి. దీనికైతే వీల్ క్యాప్ లేదనమాట. ఇది లాస్ట్ టైం ఒకసారి కొట్టిందన్నా కదా, రాయికి కొట్టిందన్నా కదా, అప్పుడైతే వీల్ క్యాప్ ఉడిపింది. వేరే వీల్ క్యాప్ దొరికింది కానీ అదైతే సెట్ కాలేదన్నమాట దానికి. చూడండి, ఇంజన్లో అయితే ఎలకలు తిరిగి మొత్తం గలీజ్ చేసేస్తాయి. ఇక్కడ బ్రేకాలు అయితే లెవెల్ కరెక్ట్గానే ఉంది, బ్రేకాలు అయితే ఇబ్బంది ఏం లేదు. ఇవంతా ఎలకలు తిరిగి ఎంత గలీజ్ పట్టించాయి చూడండి. ఇప్పుడు దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాము. కొంచెము నీళ్ళు వేసి అయితే కడగాలి. ఇంక ఇప్పుడు కడిగే అంత టైం లేదు, ఇక్కడ నీళ్ళు దొరకవు. మార్నింగ్ అయితే ఎలాగో కడగాలి కదా, డైలీ కడుగుతాను కదా, అప్పుడైతే మార్నింగ్ నీళ్ళు వేసి కడిగేస్తాను. బండి అయితే మొత్తం క్లీన్ చేసుకునేసాను. ఇంకా ఇంకొక కంపెనీలో అయితే మధ్యాహ్నం డ్రాప్కి వస్తానని చెప్పాను.
డ్రాప్ అయితే వేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.